అట్లా ఉంటే చెడ్డోడు ఎవ్వడు కూడా చూడడు. ఈరోజు రెచ్చగొడుతున్నాం సగం సగం బట్టలు వేసుకొని మొగుళ్ళని. వాస్తవానికి చెప్పాలంటే రెచ్చగొట్టినట్టే. నువ్వు ఆఫ్ డ్రెస్సులు నీ ఇష్టం, నీ కల్చర్, నీకు నచ్చినట్టు నువ్వు వేసుకుంటున్నావు. కానీ ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? నువ్వు నీ కన్న పిల్లలకే కావచ్చు, నీ తోబుట్టులకే కావచ్చు, ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? సగం సగం బట్టలు వేసుకొని సగం సగం డ్రెస్సులు వేసుకుంటూ మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం అని అంటే సమాజంలో తిరుగుతున్నావు, జనాలలో తిరుగుతున్నావు, ప్రజలలో తిరుగుతున్నావు. నాకు నచ్చినట్టు నేను ఉంటా అంటే కాదు. నీ ఇష్టం అనేది నీ ఇంటి వరకే. బయటికి వస్తే నలుగురు చూస్తారు, నలుగురు నానా రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నువ్వు నలుగురిలోకి వస్తున్నావు కాబట్టి నేను నలుగురు అంటారు. నీ ఇంటి వరకు ఉండు, నీ జోలికి ఎవ్వరు రారు. ఆడవాళ్ళైనా రారు, మగవాళ్ళైనా రారు. మనం సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి నా ఇష్టం అని మాట్లాడొద్దు. సమాజానికి నచ్చినట్టు కూడా ఉండాలి. కాబట్టి ఆడ స్త్రీ అంటే ఆదిశక్తితో సమానం. ఆడ స్త్రీ అంటే అమ్మవారితో సమానం. ఆడ స్త్రీకి చాలా విలువ ఉంటుంది. ఆడ స్త్రీ అంటే అమ్మతనానికి అర్థం. అమ్మ అంటే తన పురిటి నొప్పులు మోసే 9 మాసాలు మోసి కనేటప్పుడు ఎంతో త్యాగం చేస్తే గాని ఒక బిడ్డకు జన్మనివ్వదు. చావు బ్రతుకుల మధ్యలో ఉంటది. అంత గొప్ప జన్మ ఎత్తినవు తల్లి నువ్వు, అంత గొప్ప జన్మ ఎత్తినవు. మన భారతీయ సంస్కృతిలో, మన భారతీయ కల్చర్లో అమ్మవారికి మనము వెళ్ళి దండాలు పెట్టి మొక్కుకొని మనం ఎంతో ఘనంగా మనం పూజలు చేసుకుంటాం కదా. మరి ఎందుకు మనం అలాంటివి పాటించొద్దు?